హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఘోర దుర్ఘటన అందరినీ కలిచివేసింది. గుల్జార్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు 17 మంది ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు మరణించడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. సో ఏసీలు ఒకేసారి బ్లాస్ట్ అవ్వడం వల్ల మొత్తం చుట్టుముట్టు మంటలు అలుముకొని దట్టమైన పొగతోటి ఊపిరాడక చనిపోయినారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని కొంతమందిని బ్రతికించే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎక్కువ మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది. సో ఈ ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి అంశం పైన రాజకీయ పార్టీలు ప్రతి విమర్శలు సహజంగానే చేసుకుంటాయి. కానీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకి ఒకరికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. 17 మంది మరణం అంటే అది అంత చిన్న మరణం కాదు. చార్మినార్కు కూతవేటు దూరంలో జరిగింది. చార్మినార్ అట్లా కనిపిస్తుంటుంది, ఇక్కడ జరిగింది. అయితే వీళ్ళు తప్పించుకోవడానికి మార్గం లేక ఒకే ఒక్క మార్గం మాత్రం, వాళ్ళు బయటికి రావాలన్నా లోపలికి పోవాలన్నా ఒకే ఒక్క మార్గం ఉండడంతో ఈ దుర్ఘటన జరిగినట్టుగా మీడియా సంస్థల నివేదికలు వార్తలు ప్రచురించినాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ అగ్ని ప్రమాదాలు ఎండాకాలంలో తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్కు ఆ తర్వాత ఎందుకంటే ఇండ్లలో కూడా విద్యుత్ వాడకం ఎక్కువ పెరిగిపోతుంది, కరెంటు పైన బర్డన్ పడుతుంది, తద్వారా బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. చాలా రకాలైనటువంటి ప్రమాదాలు ఇట్లా జరుగుతుంటాయి. ఇది విద్యుత్ షాక్ల వల్ల జరిగినటువంటి ప్రమాదంగా ప్రాథమికంగా చెప్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఆ దుర్ఘటన అత్యంత బాధాకరమైంది. సో అక్కడ ఉదయాన్నే గుల్జార్ హౌస్లో ఉదయం లేస్తేనే అదే ప్రమాదకరమైనటువంటి వార్తతోటి గుల్జార్ హౌస్లో 17 మంది చచ్చిపోతే అక్కడ మధ్యాహ్నం మైలార్దేవపల్లిలో ఒక అగ్ని ప్రమాదం, సాయంత్రం చర్లపల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ హైదరాబాద్ అగ్ని ప్రమాదాలతో నిన్న కొంత తలడిల్లినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సో మృతుల కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాయి. సో ఇటువంటి వాటి నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికోసం ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అంటే ఫైర్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైర్ సేఫ్టీని ఉల్లంఘించి చాలా భవనాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ లేకపోతే అసలు ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడే పరిస్థితి లేకుండా ఉంది. సో మనమే చాలామందిని కూడా ఫైర్ సేఫ్టీ ఎందుకు ఏముందా అని అనుకుంటారు. అన్ని రకాలుగా ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా హౌస్ పర్మిషన్ లేకపోతే కాంప్లెక్స్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,